హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భారతీస్ క్రియేటివ్ గార్డెనింగ్ అండ్ కుకింగ్. ఈరోజు మనం వెరైటీగా ఉండే చాలా టేస్టీగా హెల్తీగా ఉండే బీట్రూట్ లడ్డు చేసుకుందాం. మనం హల్వా, అలాగే బీట్రూట్ కర్రీ, బీట్రూట్ సలాడ్, బీట్రూట్ రైతా చేసుకుంటాం కదా. లడ్డు ఎప్పుడైనా చేసుకున్నారా? చూసారా ఎంత బాగుందో? ముందరగా ఏం చేయాలంటే ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకుని 2 స్పూన్లు నెయ్యి వేసి సిమ్లో పెట్టుకుని కమ్మటి వాసన వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసి బీట్రూట్ తురుము కూడా చక్కగా పచ్చి వాసన పోయే వరకు ఇట్లా నేను చూపించిన విధంగా వీడియోలో సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలన్నమాట. పచ్చి వాసన పోవాలి. తర్వాత ఈ రెండు కూడా మిక్స్ చేసి, అలాగే నట్స్ మనం వేసుకోవాల్సిన నట్స్ కూడా వేయించుకుని ఇట్లా చక్కగా నేను చూపించే విధంగా లడ్డు చుట్టుకోవాలన్నమాట. చాలా క్విక్గా అయిపోతుంది. బీట్రూట్లో పొటాషియం ఉంటుంది, గుండెకి మంచిది, ఇమ్యూనిటీ పెంచుతుంది. చూసారా ఎంత బాగుందో లడ్డు? ఎప్పుడు ఒకటే విధంగా కాకుండా బోరింగ్గా ఇట్లా చుట్టుకుంటే ఒక పావు గంటలో మనం చక్కగా ఒక 10-15 లడ్డూలు చేసేసుకోవచ్చు. ఈ బక్కపలచగా ఉండే పిల్లలకి పెడితే చాలా మంచిగా హెల్తీగా తయారవుతారు. ఈ చుట్టుకోవడానికి ఏం చేయాలంటే కొంచెం గోరువెచ్చటి పాలు యాడ్ చేసి చుట్టుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదు, ఇట్లా ఉంటే చాలన్నమాట. ఒక వారం రోజులు నిల్వ ఉంటాయి, చక్కగా చాలా బాగుంటాయి, టేస్టీగా. మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. నా ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చూసారా ఎంత బాగున్నాయో? ఎర్రెర్రగా చూస్తుంటే తినాలనిపిస్తున్నాయి కదా. బయట ఎంత కాస్ట్లీ, ఒక్కొక్క లడ్డు కొంటే బయట మనం 30 రూపాయలు అలా తీసుకుంటారు. అది హెల్తీగా కూడా ఉండదు. మన ఇంట్లో మన సొంతగా చేసుకుంటే కొంచెం శ్రమ అనుకోకుండా చాలా బాగుంటాయి. మళ్ళీ వీడియోతో కలుద్దాం.